హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా ట్రై చేద్దాం. వరలక్ష్మి వ్రతానికి అందరిళ్లల్లో అమ్మవారిని అలంకరించుకుంటారు కదా. మీకు వీలైతే ఈసారి అమ్మవారి అలంకరణని ఇలా ట్రై చేయండి. నేనైతే ఏ డెకరేషన్ లేకుండా ప్లెయిన్గా ఉండే అమ్మవారి ముఖాన్ని తీసుకున్నాను. నా దగ్గర బ్యాంగిల్స్ కోసమని తీసుకున్న డిజైనింగ్ మెటీరియల్ ఉంది. దాంతో అమ్మవారి ముఖాన్ని ఈ విధంగా డెకరేట్ చేశాను. ఏం లేదు, సింపుల్ అండి. ఈ చైన్ డిజైన్ ఉంది కదా, దీన్ని మనం మెజర్ చేసుకొని కట్ చేసుకొని గమ్తో ఈ విధంగా అతికించుకుంటే సరిపోతుంది. ఒక చిన్న స్టోన్తో అమ్మవారికి ముక్కు పుడకలాగా స్టిక్ చేశాను. దాంతో పాటుగా నా దగ్గర ఉన్న స్టోన్స్తో ఇయర్ రింగ్స్ లాగా స్టిక్ చేశాను. చూసారు కదా గైస్, నా దగ్గర ఉన్న ఈ చైన్ డిజైన్తో నేను అలా కిరీటం లాగా కూడా అతికిచ్చేసాను. ఫైనల్గా అమ్మవారి ముఖం లుక్ అయితే ఇలా ఉంది డెకరేట్ చేసిన తర్వాత. ఇప్పుడు ఫేస్ డెకరేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు అమ్మవారిని డెకరేట్ చేద్దాం. ఒక చిన్న స్టూల్ ఏదైనా తీసుకోండి. మీరు ఏ సైజులో అమ్మవారిని పెట్టాలనుకుంటున్నారో దానికి తగిన సైజులో ఒక చెంబు తీసుకోండి. నేనైతే ఈ అమ్మవారి డెకరేషన్ కోసం బనారస్ బ్లౌజ్ పీసులు 2 తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ని సగానికి మడత పెట్టాను, లేదంటే మనం చేసిన అమ్మవారి సైజ్కి శారీ పొడవుగా అయిపోతుంది. తర్వాత నీట్గా ఇలా స్టెప్స్ పెట్టుకోండి. మొత్తం స్టెప్స్ పెట్టిన తర్వాత ఒక సైడ్ స్టెప్స్ అనేవి చెదిరిపోకుండా ఏదైనా బరువు పెట్టుకోండి. ఇంకొక సైడ్ పిన్ పెట్టుకోండి. తర్వాత మధ్యలో కూడా ఒక పిన్ పెట్టుకోవాలి. ఈ మధ్యలో పిన్ పెట్టుకునేటప్పుడు ఇటు సైడ్ ఒక స్టెప్, అటు సైడ్ ఒక స్టెప్ వదిలేసి మధ్యలో స్టెప్స్కి మాత్రమే పిన్ పెట్టండి. ఇలా చేయడం వలన మనం సైడ్స్కి బిందె కనిపించకుండా చివరి స్టెప్స్తో కవర్ చేయొచ్చు. ఇప్పుడు నీట్గా స్టెప్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కింద తీసుకున్న చెంబు ఉంది కదా, దానిపైన పెడితే కదలకుండా స్టిఫ్గా ఉండే ఇంకొక చెంబు తీసుకోండి. కింద చెంబు కంటే కొంచెం చిన్నదిగా ఉండాలి. దానికి ఒక చిన్న సైజులో ఉండే కర్రని కదలకుండా ఈ విధంగా టైట్గా కట్టేయండి, లేదంటే ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు. పైన చెంబు అటు ఇటు కదలకుండా ఉండడానికి అందులో బియ్యం కానీ ఏదైనా పిండి కానీ వేసుకోవచ్చు. అమ్మవారి ముఖం ఉంది కదా, దానికి 2 వైపులుగా హోల్స్ ఉంటాయి. అందులో థ్రెడ్ పెట్టుకొని పైన చెంబులో కొబ్బరికాయ పెట్టుకొని ఆ కొబ్బరికాయకి ఈ ముఖాన్ని టైట్గా కట్టేయాలి. చూసారు కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని కట్టుకోండి. ఇంకొక బ్లౌజ్ పీస్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా పైటలాగా ఇలా మడత పెట్టుకొని కదలకుండా పిన్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు స్టిక్ పైన 2 వైపులుగా వెనక్కి ఈ బ్లౌజ్ పీస్ని వేసుకోండి. వేసుకొని మధ్యలో ఇలా పిన్ పెట్టుకోండి. వెనక సైడ్ కూడా అడ్జస్ట్ చేసుకొని పిన్ పెట్టేసుకోండి. ఇప్పుడు నీట్గా పైన ఉన్న బ్లౌజ్ పీస్ని, స్టెప్స్ని అన్నిటినీ అడ్జస్ట్ చేసి వడ్డానం పెట్టుకోవాలి. వడ్డానం లేదంటే బ్లౌజ్ లేస్ ఉంటుంది కదా, దాన్ని టైట్గా వడ్డానం ప్లేస్లో కట్టొచ్చు. నా దగ్గర ఉన్న జ్యువెలరీతో అమ్మవారిని ఈ విధంగా అలంకరించాను. ఇప్పుడు ఫ్లవర్స్ని కూడా పెడుతున్నాను. పైన అమ్మవారి ఫేస్కి ఒక హోల్ ఇచ్చాడు. ఆ హోల్కి ఫ్లవర్స్కి ఒక పిన్ పెట్టేశాను. స్టిక్ పెట్టాను కదా సైడ్కి, ఆ స్టిక్కి 2 వైపులుగా నేను గాజులు కూడా వేశాను. చూసారు కదా గాయ్స్, అమ్మవారి అలంకరణ ఇలా ట్రై చేద్దాం అని అనిపించింది, చేసేసాను. మరి ఎలా ఉందో మీరే చెప్పాలి. మీకు గనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
దేవ